మంగళవారం రాత్రి కురిసిన వడగళ్ల వానతో నష్టానికి గురైన అసద్ బాబా ఇబ్రహీం నగర్ ప్రాంతాలను బీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా రాళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. మంగళవారం సాయంత్రం వాతావరణంలో మార్పులు వచ్చి భారీ ఈదురుగాలితో కూడిన వర్షం కురిసింది. దీంతో జిల్లాలో చాలా ప్రాంతాల్లో చెట్లు, కరెంటు స్తంభాలు నేల కూలిపోయాయి. పలు గ్రామాల్లోని ఇండ్లు కూలిపోయాయి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో గల రిసెప్షన్ సెంటర్లను పరిశీలించి భీమ్గల్ మండలం గల కొన్ని పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేయడం జరిగింది. పోలింగ్ అధికారులు ఈవీఎం యంత్రాలను, పోలింగ్ మెటీరియల్ను చెక్ లిస్ట్ ప్రకారం సరిచూసుకొని తమను కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ సూచించారు. పోలింగ్ అధికారులు ఈవీఎం యంత్రాలను, పోలింగ్ మెటీరియల్ను చెక్ లిస్ట్ ప్రకారం సరిచూసుకొని తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ సూచించారు. బుధవారం జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ సిబ్బందికి, అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. బోధన్ అసెంబ్లీ ఎన్నికకు సర్వం సిద్ధం చేశామని 246 పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని, అధికారులను పంపారు. మహారాష్ట్ర, తెలంగాణ బీఎస్ఎఫ్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయొద్దని రిటర్నింగ్ అధికారి సూచించారు. ఈ నెల 30న రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికలకు ఓటర్లు నిర్భయంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఓటు వేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు జితేష్ పాటిల్ తెలిపారు. ఓటర్గా నమోదైన ప్రతి ఒక్కరూ నైతిక బాధ్యతగా 100% ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. దర్పల్లి మండలం వాడి గ్రామంలో పద్మశాలిల ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా గంగాధరయ్య ఆలయంలో కార్తీక మాసం యజ్ఞాలు, యాగాలు నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాలు, బాన్స్వాడ నియోజకవర్గంలోని 6 మండలాల్లో జరిగే ఎన్నికలు శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని సిపి కల్మేశ్వర్ తెలిపారు. తమను గెలిపించాలంటూ ఇన్నాళ్లు పోటాపోటీగా ప్రచారం చేసిన అభ్యర్థులు ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్పై ఫోకస్ పెట్టారు. ఓటర్లకు నగదు, మద్యం పంచడం షురూ చేశారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా గురువారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలున్న విద్యాసంస్థలకు బుధ, గురువారాల్లో సెలవిచ్చారు.